బీఆర్ఎస్ పార్టీలో భారీగా నేతలు చేరారు. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి 10 నేతలు చేరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు సమక్షంలో నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా కారు పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. దీంతో తెలంగాణ భవన్ కోలాహలంగా మారింది. నిన్న మీరు గమనిస్తే కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేస్తే ఒక్కసారి రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయింది వివరాలు తెలిసిన తర్వాత. ఒకరు ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రెండో ఆయన వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మెదక్ కోసం టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీ ఆలోచన విధానాన్ని మీరు గమనించాలని కోరుతున్నా. మనం ఈ సమావేశం జరుగుతున్నగానే సికింద్రాబాద్ పార్లమెంటుకు పద్మారావు గౌడ్ గారిని అభ్యర్థిగా నిర్ణయించినారు కేసీఆర్. ఏ రకమైన సామాజిక స్పృహతో, సామాజిక ఆలోచనలతో ఈ పార్టీ సాగుతుందనే దానికి ఈ నిదర్శనాన్ని సందర్భంగా తెలుపుతూ పొడిగట్టు ప్రసంగం చేయడానికి సమయం కాదు. ఎందుకంటే మీరు ఉదయం నుండి వేచి ఉన్నారు. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారి మాటలు వినాలని, ఉత్తేజం పొంది రేపు ఫీల్డ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. నిన్న మీరు గమనిస్తే